లే మామూలు తీసుకుంటా వాయిస్ తీసుకుంటాను. ఈరోజు మన అన్నమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ 43వ పుట్టినరోజు జరుపుకుంటున్నాం. అదేవిధంగా మనకి నందమూరి అభిమానులు, జూనియర్ అభిమానులు అయితే పెద్ద అభిమానులు, బాలయ్య అందరూ అభిమానులు. అదేవిధంగా ఈరోజు రక్త డొనేషన్ ఇప్పటికే దాదాపు 20 మంది అబ్బాయి అయిపోయినారు. ఇట్లా రక్తదానం కానీ ఈరోజు రక్తదానం అనేది సామాన్య విషయం కాదు. ఒక 10 మంది ప్రాణాలు కాపాడే ఇది రక్తదానం అంటే. అదేవిధంగా మా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే, క్యాన్సర్ కానీ తర్వాత అన్ని ప్రజలు వేరే ప్రజలందరూ వచ్చి రక్తదానం చేస్తే చాలా మంచిది. ఈరోజు సార్ నమస్కారాలు. బ్లడ్ డిపార్ట్మెంట్ వచ్చినందుకు 23వ పుట్టినరోజు శుభాకాంక్షలు చేసి బ్లడ్ బ్యాంక్ పెట్టి ఇక్కడ పుట్టినరోజు జరుపుకున్నాము. అందరు ఫ్యాన్స్ వాళ్ళు కాదు, వచ్చిన అందరి దగ్గర పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటాం. ఈరోజు మన భారతదేశ చరిత్రలోనే ఒక పేరు సంపాదించింది ఎవరంటే అన్న ఎన్టీఆర్. ఆయన రూపంలో తన మనవడు కూడా ఆయన పేరు నిలబెడుతూ మరి ఈరోజు ఆయన పుట్టినరోజు మన ఫ్యాన్స్ పరంగా కానీ మన ప్రజల పరంగా కానీ ఈరోజు ఇంత ఘనంగా మన కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోస్కి మండలంలో మరి ఆయన పుట్టినరోజు సంప్రదాయంగా ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అన్న 43వ పుట్టినరోజు భారతదేశంలో డైనమిక్ లీడర్ సంపాదించింది ఎవరంటే అది ఏకైక ఫిలిం ఇండస్ట్రీలో అన్న ఎన్టీఆర్ అని ఈ వీడియో ముఖ్యంగా నేను తెలుసుకుంటున్నాను. అలాగే మన కోస్గి మండలంలో ఇంత కార్యక్రమం మరి బ్లడ్ డొనేషన్ చేయడానికి వచ్చిన ప్రజలకి, అభిమానులకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, సారోలకి మరి ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏమంటే అన్నదానము ఒక రూపము, మరి వేరే వాళ్ళకి సాయం చేయడం ఇంకో రూపము, మరి పేదవాళ్ళకి అనేక కార్యక్రమాలు చేయడం అది ఇంకో రూపం. కానీ మనం కులాలకి మతాలకి ఒక బ్లడ్ అనేది ఒక హాస్పిటల్లో ఎంత ఇంపార్టెంటో అది మీ అందరికీ తెలుసు. కాబట్టి మీ ఆశీస్సుల వల్ల ఇంకా రాను రాను అంత ఫ్యాన్స్ కలిసి ఇంకా ఈ కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకుపోయి ఘనంగా జరుపుకోవాలని మీ ఫ్యాన్స్ అని అందరికీ నేను కోరుకుంటున్నాను. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ అన్న ఎన్టీఆర్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక వెలుగునాడంటే అది మన అన్న జూనియర్ ఎన్టీఆర్ అని ఈ మూడే ముఖ్యంగా నేను తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మన కోస్గిలో ఉన్న ఫ్యాన్స్ పరంగా మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఒక బ్రాండ్. అది కర్నూలు జిల్లాలో మన నందమూరి బాలకృష్ణ అభిమానులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ మరి ఫ్యాన్స్ పరంగా అంటే మన కోస్గిలో ఉండే ఫ్యాన్స్ వాళ్ళందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజన్ పంపాడప్ప రాజన్ మన జూనియర్ ఎన్టీఆర్ 43వ జన్మదిన శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు ఊళ్ళో తెలిసినప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని, నందమూరి అభిమాని, బాలయ్య బాబు అయితేనేమి, మన జూనియర్ ఎన్టీఆర్ అయితేనేమి, ఓల్డ్ ఎన్టీఆర్ అయితేనేమి చాలా ఆయన్ని అభిమానిస్తుంటాం. తర్వాత ఈరోజు అందరూ మనకి బ్లడ్ కేర్ హాస్పిటల్ కర్నూలు నుంచి బ్లడ్ వాళ్ళు వచ్చినారు. సంతోషంగా ఉంది. బ్లడ్ ఇవ్వడానికి కూడా మన అభిమానులు అందరూ ముందుకు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది అని తెలియజేసుకుంటున్నాను.